పని ఎవరు చేశారు, ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు, ఏ ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగింది, ఏ ప్రభుత్వంలో భూ సమీకరణ చేశారు, ఏ ప్రభుత్వంలో కోర్టు కేసులను పరిష్కరించారు, ఏ ప్రభుత్వంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు, మౌలిక వసతులు ఏ ప్రభుత్వంలో కల్పించారు, వీటన్నిటిపైన కూలంకషంగా మాట్లాడే ముందు ఒక్కసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన తర్వాత పని ఎవరు చేశారు, ప్రచారం ఎవరు చేసుకుంటున్నారు అనేది మనం విశ్లేషించుకుందాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. మొదట ఈ ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కేంద్రాన్ని ఆయన 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. అది ప్లే చేయండి ఒకసారి. గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి. Demand from the Chief Minister is with me. That is the making of 6-lane Vizag Port Highway and NH16 near Bhogapuram. ఆశ్చర్యం ఏంటంటే క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్ళ రైలు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకుని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుంది. నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి. పరిస్థితి చూస్తే రోడ్డు కనెక్టివిటీ కుంటు రోడ్డే ఇప్పటికి అయిపోయింటారు. మామూలుగా అయితే వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమైనా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా? కనీసం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. అది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. చూశారుగా ఎవరు పని చేశారు, ఎవరు ప్రచారం చేసుకుంటున్నారు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కోసం అనేది జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 1997లోనే చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాడు అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 1997లోనే ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తే 2004 వరకు ఎందుకు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరగలేదు? చంద్రబాబు నాయుడు అప్పట్లో నిద్రపోయాడా అంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు అనుకూల మీడియా. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చారు. 2014 నుండి 2019 ఫిబ్రవరి వరకు కూడా చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్టు గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. మరి ఆ 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మొద్దు నిద్రపోయాడా? అనుకునుంటే 5 సంవత్సరాల్లో ఈజీగా పూర్తి చేసి ఉండొచ్చు, కానీ చేయలే. 2019 ఫిబ్రవరిలో ఆయన భూమి పూజ స్టార్ట్ చేశాడు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి. భూమి పూజ స్టార్ట్ చేయటం తప్ప ఇంక ఏమీ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు నేను మొన్నే వీడియో పెట్టాను. భోగాపురం నిర్మాణం ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020లో జిఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి కావాల్సిన భూమిని రైతుల దగ్గర నుండి ఎలా సేకరించాలి, దాదాపు 3-4 గ్రామాలలో 400 మంది కుటుంబాలకు వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళకి పునరావాసం ఏర్పాటు చేసి వాళ్ళకు మౌలిక సదుపాయాలు కూడా ఉండేందుకు ఏర్పాటు చేసి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టి 2023లో ఈ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది.
960 కోట్లు ఖర్చు పెట్టి అప్పటి వరకు కోర్టు కేసులు క్లియర్ చేశారు. 400 కుటుంబాలకు వాళ్ళు పునరావాసం కల్పించారు, ఇల్లు కట్టించారు, వాళ్ళని ఆ 3-4 గ్రామాల వాళ్ళని తరలించారు. 2700 ఎకరాలు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం భూములు సేకరించింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాలు కావాలన్నాడు ఎయిర్పోర్టు నిర్మాణానికి. దేశంలో ఎక్కడ కూడా ఒక 110 ఎకరాలు, 120 ఎకరాలు, 150 ఎకరాలు మినహాయించి దేశంలో ఎక్కడ ఏ ఎయిర్పోర్టు కూడా లేదు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కోసం దాదాపు 15,000 ఎకరాలు కావాలన్నాడు. దాని తర్వాత 5,000 ఎకరాలు కావాలన్నాడు. వాటినన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ ప్రాజెక్టుకి ఎంత కావాలో 2,200 ఎకరాలు ప్రాజెక్టుకి, 500 ఎకరాలు చేసి ఎయిర్ హోస్ట్స్కి నిర్మాణానికి మొత్తం 2,703 ఎకరాలు సేకరించడం జరిగింది. 2024 కల్లా కనెక్టివిటీ రోడ్లు కూడా దాదాపు జగన్మోహన్ రెడ్డి రన్వే కానీ అవన్నీ కూడా పూర్తి చేశాడు. కానీ ఈ కనెక్టివిటీ రోడ్లు విశాఖపట్నంకి ఆ రహదారులన్నీ కూడా పెండింగ్లో పడ్డాయి, పూర్తి చేయలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు కూడా ఆ కనెక్టివిటీ రోడ్లు అయితే వేయలేదు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తిగా వస్తున్న కనెక్టివిటీ రోడ్లు ఈయన వేయలేదు. కానీ ప్రచారం మాత్రం మేమే చేశాము అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. వైసీపీ ప్రభుత్వంలోనే 86% పనులు పూర్తయ్యాయి అని కేంద్ర మంత్రి రామ్మోహన్ కూడా డైరెక్ట్గా చెప్పాడు గత 2024 ఆగస్టులో. కేంద్ర మంత్రి గడ్కరీ కూడా ఈ భూములు కోసం, ఆ రోడ్ల కనెక్టివిటీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది ఆయన చెప్పిన వీడియో కూడా జగన్మోహన్ రెడ్డి ప్లే చేశాడు. మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.